మేము ఇక్కడికి వచ్చే ముందు ఇదే లొకేషన్ని చూసుకొని ఈ కంటైనర్ని చూస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ నుండి పైన ఒక కాంగ్రెస్ జెండా పెడతారు. రాత్రిగా మేము వస్తున్నాం కదా అనేసి ఇమీడియట్గా కంటైనర్కి రంగు పూసేసి కథం దాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కాకుండా దాచిపెడతారు. కానీ దాచిపెట్టినా కూడా ఈ కొండనైతే దాచిపెట్టలేరు కదా మీరు, ఈ ఎక్విప్మెంట్ని దాచిపెట్టలేరు కదా మీరు. ఎక్విప్మెంట్ ఎందుకున్నది? ఎందుకంటే ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నది, ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నది. మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్, అధికార దుర్వినియోగం. మంత్రి గారి యొక్క కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇవాళ నడుస్తున్నది అని అంటే మినిస్టర్ కుర్చీలో కూర్చొని ఏ విధంగా అయితే భూ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారో, భూ కబ్జా ఎఫ్ఐఆర్ అయితే ఇన్స్పెక్టర్ గారిని కూడా అక్కడికి వెళ్ళి బర్తరఫ్ చేసేస్తారో, అలాగే ఇక్కడ కూడా నువ్వు చేసుకోపో, నువ్వు ఎన్ని కొండలు కొడతావా నువ్వు కొట్టుకో, మంత్రిగా నేనున్నా కదా, మనదే ప్రభుత్వం కదా, అక్కడ ఒక జెండా పెట్టుకో చాలు కంటైనర్ మీద, ఎవ్వరు కూడా నీ వైపు రారు అనే ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు. ఇలా నిజంగా కూడా ఈ రాష్ట్రంలో రెండే కనబడుతున్నాయి. ఒకటి ఖమ్మంలో అక్కడ కూలగొట్టిర్రు, ఇక్కడ కూడా కొడుతున్నారు. ఇక్కడ ఏంది? ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడానికి, అక్కడ గరీబోళ్లను ఇల్లు లేకుండా రోడ్డు మీద పెట్టారు. రెండు కూడా ఒక వ్యక్తే, ఓన్లీ వన్ పర్సన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ కోత్వాల్ కూడా అయినా, అక్కడ ఖమ్మం అయినా కూడా ఈ రెండిటి మధ్యలో ఈ కే గ్యాంగ్, ఈ కే లింక్ ఏంటిది అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద విచారణ చేపట్టాల్సిన అవసరం అనేది ఇమీడియట్ ఎఫెక్ట్ కోట్ల రూపాయలకు సంబంధించింది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఎంత లెక్కబోతుందో కూడా తెలియదు కాబట్టి, సీనియరేజ్ ఫీ కూడా కడతలేరు కాబట్టి, ఇది పూర్తిగా ప్రభుత్వ ఆదాయాన్ని కొడుతున్నారు. ల్యాండ్ మాఫియా అంటున్నారు, కానీ నిజంగా ల్యాండ్ మాఫియా వాళ్ళ కంపెనీనే అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఇక్కడ చూడండి. నిశాంత్ గారు ఒక ఫోటో, కంటైనర్ రాఘవ కన్స్ట్రక్షన్ అంటే ఈ అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తుంది. ఇక చూడండి, వాళ్ళ కంటైనర్ మీద కూడా రాఘవ రాసిందని ఒక ఫోటో పెడితే, రాత్రికి రాత్రి నీలి రంగు వేసి ఈ రాఘవ అనేది కనిపించకుండా చేసేవారు. చూడండి, ఇప్పుడు ఆయన కృష్ణ గారు మొత్తం దుడుస్తున్నారు. తెలంగాణలో ఫోరెన్సిక్ అధికారులు, లేకపోతే స్థానిక శంషాబాద్ పోలీసులు, లేకపోతే ఆర్జీఐఏ పోలీసులు, దయచేసి మీరు వచ్చి చూడండి. ఈ పెయింట్ ఫ్రెష్ గా వేసిన పెయింట్, ఇక్కడ క్లియర్ గా రాఘవ అని రాసున్నది. ఈరోజు మొత్తం కూడా పెయింట్ పడున్నది. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు తప్పు చేయకపోతే రాత్రి దీని రాఘవ మీద బ్లూ పెయింట్ నీలి రంగు కలర్ వేయాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు ఈ క్రషర్ బంద్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ పారిపోవాల్సిన అవసరం ఏమున్నది? ముమ్మాటికి మీరు తప్పు చేసిండ్రు. తెలంగాణ ప్రజలారా, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో ఏ విధంగా అయితే వేలాది మంది పేదల నివాసం ఉండే చిన్న ఇండ్లను కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద పడేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఘోరంగా దోపిడీ చేస్తా ఉన్నాడు. దానికి సజీవ సాక్ష్యమే ఈ కంటైనర్. అర్జెంటుగా ఆయన ఈ కంటైనర్లో పెట్టి జైలుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. శ్రీనివాసరెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా నైతిక విలువలున్నా అర్జెంటుగా మీరు రాజీనామా చెయ్యండి, లేకపోతే ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అది కాదు, ఇది ప్రజలకు దారదత్తం చేస్తుందని చెప్పండి. జియో 111 ల్యాండ్లో కోత్వాల్గూడలో మానస హిల్స్ వద్ద అక్రమ మైనింగ్ ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క కంపెనీ అనుమతులు లేకుండా, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్, ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా ఇక్కడ వాళ్ళు అక్రమ మైనింగ్ చేపడుతున్న దాన్ని హరీష్ రావు గారు ప్రశ్నించారు. కానీ ఒక్క సమాధానం కూడా లేదు. ఆ తర్వాత ఇక్కడనే ఒక కంటైనర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఈ కంటైనర్ మీద పేరు, పైన కాంగ్రెస్ జెండా. దీన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేయగానే రాత్రికి రాత్రి కొత్త పెయింట్ పడ్డది. మీకు ఇక్కడ అంతా కనబడుతున్నది చూడండి, ఇగోండి. రాత్రికి రాత్రి పెయింట్ వేసేసి రాఘవ కన్స్ట్రక్షన్స్ని కంటైనర్ మీద కప్పి పెట్టేసిర్రు. అంటే రంగేసి దాచిపెట్టాలనే ప్రయత్నం చేసిర్రు. కానీ ఈ కొట్టేసిన కుండలను దాచిపెట్టలేరు కదా, ఇంత పెద్ద ఎక్విప్మెంట్ని దాచిపెట్టలేరు కదా. ఒక కంటైనర్ మీద మీరు పెయింట్ వేసి రాఘవ కన్స్ట్రక్షన్స్ని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీని మీరు కప్పేయగలుగుతారు కావచ్చు, కానీ ఈ అక్రమ మైనింగ్ని మీరు కప్పలేరు. తెలంగాణ రాష్ట్ర సమాజం కూడా ఇగోండి వీళ్ళ
లూటింగ్ చీటింగ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.